హనుమాన్ జంక్షన్ లో శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. హనుమాన్ జంక్షన్ లో శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బాపలపాడు మండల టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు వీరమాచినేని సత్యప్రసాద్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని, ఒకరినొకరు సహకరించుకుంటూ సేవాభావం కలిగి ఉండాలని తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు చేసిన కోలాటం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ నూతన సంవత్సర కేకును కార్మికుల చేతుల మీదుగా సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులు కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తుమ్మల చిట్టియ్య, సలహాదారులు డివి రమణ, దయాల ప్రభాకర్, మువ్వ రామారావు, కడగల శ్రీనివాసరావు, అక్కినేని రాఘవేంద్రరావు, యనమందల సుధాకర్, కొట్టపు వాసుదేవరావు, నీలం శ్రీధర్, అల్లంశెట్టి శ్రీనివాసరావు, వీరమాచినేని బుజ్జి, కంపసాటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర సంబరాలు జరుపుతున్నటువంటి సత్యబాబు చిట్టిబాబు గారికి మరొక్కసారి కరతాళతో ధన్యవాదాలు. అందరికి ఇక్కడకు వచ్చినటువంటి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే బాబు గారు చేశారు, ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు. తారక రామారావు గారి ఆశయంతో మన స్రవంతి మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అన్నగారి ఆశయాలు నెరవేరాలనేటటువంటి సదుద్దేశంతో ఆయన మరి చదువు చదివించు, చదువు సహకరించు, సమన్యాయం చేయాలి, సమాజం అందరినీ చదివించాలనేటటువంటి ఉద్దేశంతో రీసెంట్ గా ఈ మధ్యనే మన జ్యోతినగర్ లో చాలా కూర్చుండడానికి అనువుగా ఉన్నటువంటి విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. అదే కాకుండా లక్షలాది రూపాయలు విద్యార్థులకి, విద్య అంటే ఆయనకు ఉన్నతోటి విద్యార్థులకు ఎనలేనటువంటి సేవ చేసేటటువంటి చిట్టిబాబు గారికి ఒక్కసారి మనందరం ధన్యవాదాలు. పిల్లలు పోరాటం వేస్తుండగా సంతోషపరిచి అందరినీ కూడా సంతోషపడడానికి మీకు వందనాలు. మరి ఆయన యొక్క దాతృత్వం, మంచితనం, పెద్దతనం, అది కార్మికులు కేక్ నిర్మించడం అంటే మన సంగారగూడ నుంచి కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, ఏ సీతారాంపురం, థ్యాంక్ యూ వెరీ మచ్. వారి మృత బృందం వేలేరు రాజు గారు అనుకోండు. కొంచెం కొద్దిగా అనుకోండి. మాకు మార్గ నిర్దేశకులు నిరంతరం మాతో ఉండి రాష్ట్ర కార్యదర్శి గారు భగీరథి గారికి స్వాగతం.
స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి ఇలా ఎంత ఘనంగా మరి మేము ఆయన్ని సగౌరవంగా గౌరవించినటువంటి మరి అభినందనలు. ఎందుకంటే ఆయనతో పాటు మరి వాళ్ళ పాపలు ఇద్దరు కూడా మరి చక్కటి డాక్టర్లు, అలాగే అల్లుడు గారు. సంతోషించదగినటువంటి విషయం, మనం మంచి చేస్తే భగవంతుడు మంచి ఇస్తాడనేటువంటి దానికి నిదర్శనం. అలాగే మరి స్వరాజ్యం మరియు చక్రధర్ గారి ప్రథమ సంతానమైనటువంటి చిరంజీవి అన్విత అండర్-11 ఏజ్ లో మరి రాష్ట్ర స్థాయి స్కేటింగ్ లో మంచి బహుమతిని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ లెవెల్ మరి మరొకసారి గోల్డ్ మెడల్ సాధించినటువంటి చిరంజీవి అన్వితకి మనందరూ చప్పట్ల ద్వారా మరి అభినందనలు తెలియజేద్దామని నేను కూడా వార్తాపత్రికలో చూశాను. ఈ చక్కటి మరి మంచి విషయానికి శ్రీదేవి మేడం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా, మరి గురువు లేనిదే విద్యార్థులు అందరూ రాణించలేరు. ఆ గురువులతో పాటు మరి మేడం గారు కూడా చక్కటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి చిరంజీవి మరొకసారి ఆశీస్సులు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.